ఇప్పుడు హెబ్రోన్లో ఏమి లేదు. భలే చెప్పినారబ్బా. మా బ్రదర్స్ అసలు చెప్పరు ఎందుకు లేని. నేను అంటాను, ఉన్నది ఉన్నప్పుడు ఒప్పుకోవటం మంచిది లేండి, సమాధానం లేదు. ఈ ఈ ఈ సంవత్సరం ఏమి ఇస్తానంటున్నాడు? నేను వాగ్దానాన్ని బట్టి అనుకుంటున్నా, ఈ సంవత్సరం అన్నా ఏమి రావచ్చు? సమాధానం రావచ్చు. నేనంటాను, ఆయన అంటాడు, నేను ఈ సంవత్సరం ఏదలుచుకున్నానయ్యా, ఏమి సమాధానం ఏదలుచుకున్నాను. ఇయ్యదలుచుకున్నా కానీ మీరందరూ కూడా ఒక పని చేయాలా. ఏం పని చేయాలా? నువ్వు అందరూ కూడా నువ్వు ఎక్కడుండాలా? శిరసత్వం కిందకి రండి. నేను ఇవ్వదలుచుకున్నా. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక్క శరీరముగా మిమ్మల్ని పిలిచాను, ఒక్క శరీరముగా రండి, వస్తే ఇస్తా. నేను ఇవ్వదలుచుకున్నా, ఇవ్వాలని కోరుతున్నా. మీరు సమాధానం వెంటనే దైవ కృప పొందాలని కోరుతున్నా, సమస్త విధములైన కృప పొందాలని కోరుతున్నా, మీలో మీరు సర్వ సమృద్ధిగా జీవించాలని కోరుతున్నా, మీ కుటుంబాలు సంఘాలు అన్నీ కూడా సర్వ సమృద్ధిగా ఉండాలని కోరుతున్నా. అయితే మీరు ఒక్క శరీరముగా నా శిరసత్వము కిందకు రండి అని దేవుడు కండిషన్ పెట్టాడు. వాగ్దానానికి ఏముంటుంది? కండిషన్. ఒక్క శరీరముగా రండి, తగ్గించుకొని రండి, లోబడి రండి, నేను మీకు సమాధానం ఇస్తాను. సమాధానం వెంట కృప వస్తుంది, కృప వెంట సర్వ సమృద్ధి కూడా వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం పోగొట్టుకున్నాం? సమాధానం కాదు, ముందు సమస్త విధములైన కృప, దాని ద్వారా వచ్చే సర్వ సమృద్ధి పోయింది. ఆ తర్వాత సమాధానం కూడా పోగొట్టుకుని, తర్వాత సమాధానం ఎందుకు పోయింది? శిరసత్వం కింద లేం. అంటే మనం ఒక్క శరీరంగా లేం. శిరసాధీనములు సర్వాంగములుండిన, శిరసాధీనములు సర్వాంగములుండిన, సేవలు ప్రభు పరిపూర్ణతయుండును, సేవలు ప్రభు పరిపూర్ణతయుండును. భక్తుల సంగమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును.